ఆ పిల్లవాడిని ఎత్తుకుని అయ్యో ఎంత భయపడిపోయాడో, ఎంత జడిసిపోయాడో, ఇలా పడిపోయాడు ఈ శరీరం మధ్యలో అని చెప్పి గబగబా పిల్లాడిని ఎత్తుకుని ఆవు దగ్గరికి తీసుకెళ్ళి పిల్లాడికి జడుపు పోవాలని ఆ తోక పిల్లాడి చుట్టూ తిప్పి ఆ గోమూత్రం తీసి గోమయం తీసి కేశవుడు నీ పాదములను రక్షించుగాక, గోవిందుడు కంఠములు రక్షించుగాక, హృషీకేశుడు నీ హృదయములు రక్షించుగాక అని 12 నామాలతో 12 శరీరావయములకు రక్ష పెట్టారు. పేడ మూత్రము వేసి. ఎవరివా నామాలు? ఆయన నామాలే. వాళ్ళకి తెలుసా? తెలియక్కర్లేదు. ఆ ప్రేమ చాలు. ఆ ప్రేమ అక్కడ ఉంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా రక్ష పెట్టారు ఆ మహానుభావుడికి. పెట్టి ఆ పిల్లాన్ని తీసుకెళ్లారు. పోతన గారు అన్నారు, విషధరరిపు గమను నికిని విషగళసకు నినికి విమల విషజయను నికిన్ విషభవ భవ జనకు నికిని విషకుచను విషము కొనుట విషమేత లపన్ అన్నారు. ఆయన ఎవరు? విషధరరిపు గమను నికిని, పాములలో ఉండే విషాన్ని కూడా తినగలిగినటువంటి వాడు గరుత్మంతుడు. అటువంటి గరుత్మంతుడి మీద ఎక్కి వెళ్ళేటటువంటి వాడికి విషగళసకు నినికి, కంఠంలో విషం ఉన్నటువంటి హాలాహల భక్షణం చేసి లోకాల్ని కాపాడినటువంటి పరమశివుని యొక్క స్నేహితుడైనటువంటి కృష్ణ పరమాత్మకి విషభవ భవ జనకు నికిని. విషం అంటే నీళ్ళని ఒక అర్థం. నీళ్లలో పుట్టిన తామర పువ్వు, ఆ తామర పువ్వు నాభికమలం అయితే అందులోంచి పుట్టినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి తండ్రి అయినటువంటి వాడు విషభవ భవ జనకు నికిని విషకుచను విషము కొనుట విషమేత లపన్. ఆయన విమల విషసయ్యను నికిన్, నీళ్ల మీద పడుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు, క్షీరసాగరం మీద. అటువంటి వాడికి ఒక రాక్షస స్త్రీ యొక్క స్తన్యంలో ఉన్న విషాన్ని తాగి చంపేయడం పెద్ద లెక్క. అంత ఆశ్చర్యపోయి వింటారేమిటి అన్నారు పోతన గారు.